నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తే అనంతమైన శివుణ్ణి మనం ప్రార్థించినట్లే. దేవుళ్లకు దేవుడైన ఆ మహాదేవుణ్ణి ప్రార్థిస్తే ఎన్నో పుణ్యఫలాలు కలుగుతాయి. ఋషులు ఈ మంత్రాన్ని ఏళ్ల తరబడి జపిస్తూ ఉంటారు. ఈ మంత్రం వలనే వారు జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞానం విశ్వాసాన్ని అమలు చేయడానికి ఎంతో అవసరమని వేదాలు చెప్తున్నాయి. శివుడు ఆది గురువుగా ఈ జ్ఞానాన్ని సప్త ఋషులకు అందించాడు. మాయా అని పిలువబడే రహస్య శక్తితో ఈ జ్ఞానం పనిచేస్తుంది. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించటం వలన మనకు మరో జన్మంటూ ఉండదు, మోక్షం కలుగుతుంది. అంతర్గత ఆలోచన ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. ఈ మంత్రాన్ని పఠించటం వలన ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ ప్రయోజనాల గురించి ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. విష్ణు అవతారం ధరించినప్పుడు మొదటగా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని ధ్యానించటం జరిగింది. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారు అఘోర అవుతారు. ఈ పంచాక్షరి మంత్రం హృదయం లోపల శాంతి అనుభూతిని కలిగిస్తుంది. శాశ్వత ఆనందాన్ని పొందడానికి ఈ మంత్రాన్ని మంచి మార్గంగా చెప్పుకోవచ్చు. కులం, మతం, జాతి భేదాలనేవి ఉండవు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని పఠిస్తారో వారికి మోక్షం చేకూరుతుంది. మనుషులు వారి కర్మలను అనుసరించి వారి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ ఈ మంత్రాన్ని పఠించటం వలన కర్మ ఫలాల నుండి బయటపడవచ్చు. శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించటం వలన ఇంద్రియాలను నియంత్రించుకోవచ్చు. ఎవరైతే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తారో వారి శరీరం ప్రభావం అవుతుంది, ప్రశాంతతను కలుగజేస్తుంది. వ్యతిరేక పరిస్థితులున్న సమయంలో ఈ మంత్రం జపించటం వలన అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు. అలాగే మనలో ఉండే చెడును, అహంకారాన్ని దూరం చేస్తుంది. పరమేశ్వరుడే మనకు రక్షకుడిగా మారి కాపాడుతూ ఉంటాడు. సకల రోగాలు మాయమైపోతాయి. మార్కండేయుడి జీవిత చరిత్ర వీటన్నిటినీ రుజువు చేస్తుంది. ఈ మంత్ర జపం పాజిటివ్ని పెంచి మెదడులోని నరాలను చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ఓం నమఃశివాయ అనేది సంపూర్ణ మహాయంత్రం. ఏ ఇంట్లో అయితే శివుణ్ణి పూజిస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారో వారి ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశించి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటాయి. ధ్యానానికి ఓం నమఃశివాయ అనే మంత్రం కలిస్తే ఆ ధ్యానం 1000 రెట్ల పుణ్య ఫలాల్ని పొందుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ మంత్రం పఠిస్తే ప్రకృతిని ఆరాధించినట్లే. సర్వశక్తిమంతుడైన శివుడు ఈ మంత్రాన్ని జపించటం వలన మన పూర్వజన్మల పాపాల నుండి విముక్తిని కలగజేస్తాడు. ఓం నమఃశివాయ అనే మంత్రం శాశ్వతమైన ధైర్యాన్ని, తేజస్సును, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.